నాన్న ఒక 200 అంటే ఇవ్వా, ఫ్రెండ్స్ అందరి సినిమాకి వెళ్తున్నాం. ఏరా ఎప్పుడైనా సరే నాన్న ఒక 200 లేవు నాన్న పుస్తకం కొనుక్కుంటాను అన్నావా? లేదు. ఏ అక్కర్లేదు, లోపలికి వెళ్ళి పుస్తకాలు ఎలా రాజేష్ ఎలా ఉన్నారా? బా నువ్వెప్పుడు వచ్చావురా? రాయ్ అక్కడ కూర్చుని మామతో మాట్లాడే. నమస్తే మామ. ఎరా అబ్బాయి ఎలా చదువుతున్నా? నోటితోనే చదువుతున్నామా. ఆహా నీకు కూడా మీ నాన్నలాగా నోడుదలు ఎక్కువ అన్నమాట. సరే కానీ మీ నాన్న గురించి ఏం చెప్పాడా? ఓ చాలా చెప్పాడు మీ గురించి. మరేమో మీరు చదువుకోమంటే చదువుకోకుండా కొబ్బరి తోటలో కొబ్బరికాయలు దొంగిలించి ఆ డబ్బులతో తాగేసి పేకాడుకుంటున్నారని మీ ఇంట్లో తెలిసి మీ నాన్న మీ ఇద్దరి మీద వాత పెట్టారని కదా, నిజమేనా? చెప్పింది చాలు గానీ లోపలికి వెళ్ళి పుస్తకాలది. నువ్వు ఆగు, నువ్వు చెప్పరా. ఇంకా మీ మ్యాథ్స్ టీచర్ శారద గారికి ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే ఆ టైంలో వాళ్ళ ఆయన అక్కడే ఉండి మిమ్మల్ని పట్టుకుని చెట్టెక్కటి కొడితే మా నాన్న విడిపించడానికి కదా. రేపు వద్దురా. నువ్వు ఆగు, నువ్వు చెప్పరా. ఇంకా మీరు దొంగతనంగా బీడి తాగుతున్నారని ఇంట్లో తెలిసిపోయి మిమ్మల్ని ఇంట్లోనికి ఎంతేస్తే గుడి ముందుకు వచ్చి బెచ్చమెత్తుకున్నారని కదా. సర్లే అర్థమైంది కానీ చిన్న పిల్లలకి దరిద్రాలు చెప్పి పెంచుతావరా? రామాయణం మహాభారతం చెప్పచ్చు కదరా, పుణ్యం వస్తుంది. మన చేతికి చెత్త పిల్లని చెప్తావేట్రా? మా నాన్నే చేశాడు నేను చేయలేను అనుకోడాడు. పిల్లల్ని పెంచడం రాని యాతవా.